వానొచ్చనమ్మా వరదొచ్చనమ్మా, వానతో పాటుగా వరదొచ్చనమ్మా వరదొచ్చనమ్మా. వానొచ్చనమ్మా వరదొచ్చనమ్మా, వానతో పాటుగా వనకొచ్చనమ్మా వనకొచ్చనమ్మా. ఎర్రాని భూముల నెర్రెల ఎర్రాని భూముల నెర్రెల పుడిసింది, ఎర్రాని భూముల నెర్రేలు పుడిసింది, రేగాడి నేలను మాగాని చేసింది. తోవగట్టులల్లో కవ్వాతు చేసింది, తోవగట్టులల్లో కవ్వాతు చేసింది. సౌడు భూముల్లోకి దౌడు తీసినాది, సౌడు భూముల్లోకి దౌడు తీసినాది. పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు, పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు. ఈత చెట్టు లొట్టి మూతి గడిగినది, ఈత చెట్టు లొట్టి మూటి గడిగినది. వానొచ్చెనమ్మా వలపొచ్చెనమ్మా, వానతో పాటుగా వనకొచ్చెనమ్మా వనకొచ్చెనమ్మా. జూరాలలోనికి జోరుగా కదిలింది, శ్రీశైల మల్లన్న సెంతాకే చేరింది. ఎల్లంపల్లి కాడ ఏరులై పారింది, ఎల్లంపల్లి కాడ ఏరులై పారింది. కాకతీయ కాలువలోకి చేరింది. వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా, వానతో పాటుగా వనకొచ్చెనమ్మా వనకొచ్చెనమ్మా. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి అటు గోదావరి నది కావచ్చు, ఇటు కృష్ణా నది పరవళ్ళు దొక్కి జూరాల దగ్గర గేట్లు ఎత్తిండ్రు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తిండ్రు, ఎల్లంపల్లి గేట్లు కూడా ఎత్తి ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తోడి ఇక్కడ కాకతీయ కాలువ గుండా మిడ్ మానేరు, లోయర్ మానేరు సైడు కూడా ఉధృతంగా నీళ్లు ఎత్తిపోయడంతో ఒక్కసారిగా గత వారం రోజుల కింద వెలవేలబోయినటువంటి ప్రాజెక్టులన్నీ ఈరోజు కలకలలాడుతుంటే ఇక అన్యున్నమ్మ అణిగిమణిగి ఉంటే ఏం చేయనమ్మ ఎగిరెగిరి పడ్డట్లు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భజనకారులు మొత్తం ఇక వచ్చి ఇక భజన చేస్తున్నారు. మా బాబు నీళ్ళు, మా బాబు నీళ్ళు, మా బాబు తెచ్చిన నీళ్ళు, మా బాబు కట్టినటువంటి కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి బాబుకు ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయనకు ఇనసొంపుగా పాటలు పాడి ఇక ఆయనను కొంత భజన చేసి ఆయనను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఈ భజన మండలి బ్యాచ్ భక్తులకు అందరికీ కూడా నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, అరే ఎక్కడన్నా చూపించుకోనరా బాబు, మీకేమైనా ఖరాబ్ అయింది కూడా నేమో నెత్తి కూడా. మరి దిమాగ్ పని చేస్తున్నదో లేదో మాకైతే తెలుస్తలేదు, కానీ ఇన్ని రోజులు కూడా చెప్తున్నా నేను 70,000 పుస్తకాలు చదివినా నా మనసుని మొత్తం రంగరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు కదా. అరే బాబు మీకు తెలియదురా, మీ అయ్య కట్టినటువంటి కాళేశ్వరం కాడ ఈరోజు చుక్క నీళ్ళు లేకుండా గేట్లను మొత్తం మీనికి ఎత్తిపెట్టిండ్రు. ఆ నీళ్లు మొత్తం గోదావరిలో వాడి భద్రాచలం గుండా బంగాళాఖాతానికి వస్తున్నాయి. ఈ నీళ్ళని కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్నాయి రా బాబు. దాంట్లో మీ బాబు కట్టినటువంటి గొప్పతనం ఏం లేదు. నేను మళ్ళొక్కసారి చెప్తా. ఇక ఇది ప్రాణహిత నది చూడవచ్చు ఒక్కసారి మీరు. ఇక ఇది గోదావరి నది, ఈ గోదావరి నది, ఈ ప్రాణహిత నది, ఈ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసిన దగ్గర మీ అయ్య తీసుకొని పోయి ఇక్కడ కాళేశ్వరం, ఇక ఇక్కడ చూడవచ్చు మీరు శాటిలైట్లో కూడా. ఇది శాటిలైట్ మ్యాప్ పెట్టిన, అందుకే ఈ కాళేశ్వరం కింద పోయి గిడ కట్టిండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేడిగడ్డ కట్టిండు గీడ. ఈ మేడిగడ్డలకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఎత్తి ఇక గిడ అన్నారం ఉంది. ఇది మేడిగడ్డ, ఇది అన్నారం, ఇది సుందిల్ల. నేను ఇంతకుముందు కూడా నేను ఒక మొత్తం డిజైన్ అంతా చూపించిన. ఈ మేడిగడ్డలకి వెళ్ళి ఎత్తి ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు శాటిలైట్లో కూడా. ఇది అన్నారంలో వస్తున్నాడు, అన్నారంలోకి వెళ్ళి ఎత్తి సుందిల్లలో వస్తున్నాడు, ఈ సుందిల్లలకి వెళ్ళి ఎత్తి ఎల్లంపల్లికి వస్తాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ నందిమేడారం గుంట ఇక్కడ చూడవచ్చు మీరు శాటిలైట్లో క్లియర్గా కనబడుతుంది. ఇగో ఇది మిడ్ మానేర్, ఇగో ఇది కరీంనగర్ దగ్గర, ఇది లోయర్ మానేర్. చూడవచ్చు క్లియర్గా చూడవచ్చు మీరు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎత్తిపోస్తున్నారు. ఒకవేళ
మీరు చెప్పినట్లనే చేసి ఆ కూలేశ్వరంలోకి వెళ్ళి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లోకి వెళ్ళి కనుక నీళ్ళు ఎత్తిపోసినట్లయితే ఇన్ని రోజులు ఎత్తిపోసినటువంటి నీళ్ళని మళ్ళీ కిందికి వదలాల్సినటువంటి అవసరం ఉండే. ఈరోజు చూసుకున్నట్లయితే ఎల్లంపల్లి నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మీనికి ఎత్తడం కిందికి లేపడం. ఒక్కొక్క దగ్గర 40 మెగావాట్లతోని 10 పంపు సెట్లను పెట్టి ఇక్కడ 40 మెగావాట్లు, ఇక్కడ 40 మెగావాట్లు, ఇక్కడ 40 మెగావాట్లు. ఈ కరెంటు బిల్లు మొత్తం బొక్క కోట్ల రూపాయల కరెంటు బిల్లు అవుతుండే. ఈరోజు చూడు ఎత్తకుండానే నీళ్ళు వస్తుంటే ఇక మా బాబు నీళ్ళు మా తెచ్చిండు అని చెప్పి అక్కడ పోయి ఆయనకు పల్లవి వాడుతున్నారు. కాబట్టి ఈ భజన బంద్ చేయండి. తెలుసుకోండి ఒకసారి సబ్జెక్ట్. మేమేమంటున్నామా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక్కొక్కసారి గోదావరిలో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఎస్ఆర్ఎస్వి ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్వి దగ్గర 112 టీఎంసీలతో కాంగ్రెస్ పార్టీ 1967లో కట్టింది. ఆ రోజు కాదు. ఇది నిండి కొంత కిందికి నీళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాణహిత నది నుంచి ఊకే పోతాయి. కాబట్టి ఇక్కడ తమ్మిడిగట్టి దగ్గర ఒకటి కట్టి ఇక్కడ గ్రావిటీ సముద్ర మట్టానికి మనం తీసుకున్నట్లయితే మేడిగడ్డ 100 మీటర్ల హైట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ తమ్మిడిగట్టి దగ్గర 145 మీటర్ల హైట్ ఉంటుంది. సేమ్ ఎల్లంపల్లి కూడా 145 మీటర్ల హైటే ఉంటుంది. ఈ రెండు హైట్ సేమ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా వస్తాయని చెప్పి ఆ రోజు వాళ్ళు డిజైన్ చేస్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చి దగ్గర ఆ రోజు 36,000 కోట్లతోని అక్కడి నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కలలుగా అంటే దీన్ని మార్చేసి దగ్గర 10,000 కోట్ల రూపాయల వరకు నడిచిందా. దీన్ని మొత్తం గంగలో కలిపి ఇక్కడ నుంచి నెత్తి మీదకి వెళ్ళి ఇక్కడ రావాల్సినటువంటి నీళ్ళని ఈ తమ్మిడియాటి నుంచి ఈ మేడిగడ్డకు కిందికి కాళ్ళకాడికి తీసుకొని వచ్చి కాళ్ళకాడ నుంచి కడుపు కాడ పోసుకాం, కడుపు కాడ నుంచి ఈడ పోసుకాం, మీ నుంచి నెత్తి మీద పోసుకుంటాం. ఇట్లా చేసిండు అన్నట్ల. ఇట్లా చేసింది కాక మళ్ళొక్కసారి సిగ్గు శరం లేకుండా ఇక మా బాబు నీళ్ళు అని చెప్పి ఎన్ని రోజులు డ్రామా చేస్తారు మీరు? ఇంకా ఎవరి చెవులో పువ్వు పెడతారు? ఈ అమ్మ ఇంత దౌర్భాగ్యం నేను ఎక్కడ చూడలే. కాబట్టి నేను అందుకే ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఇగో శాటిలైట్ ద్వారా చూపిస్తున్నా. ఇక అక్కడికి వెళ్ళి ఒక్కటే అయిపోతే చేవెళ్ళ వరకు నీళ్ళు రావాల్సినటువంటి నీళ్ళని వీళ్ళు ఏం చేసినరా అంటే ఇక మొత్తం అది కాళేశ్వరం కాదు కల్వకుంట్లేశ్వరం రా నాయన అని నేను గతంలోనే చెప్పిన. చూడొచ్చు ఒకసారి మీకు నేను చూపిస్తా. ఇక ఇది కదా, ఇది ఎల్లంపల్లి నుంచి ఏడికి వస్తున్నాయి. ఇది లోయర్ మానేర్, ఇందాక చూపినా కదా, ఈ లోయర్ మానేర్కి వస్తున్నాయి. ఈ లోయర్ మానేర్ నుంచి ఏం చేస్తున్నాడా అంటే ఈ లోయర్ మానేర్ నుండి మిడ్ మానేర్ నుండి ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఎక్కడున్నా చూడండి. అంటే ఈ మిడ్ మానేర్ అనేటటువంటిది సిరిసిల్ల. ఇక ఈ పక్కనే సిరిసిల్ల ఉన్నది. ఈ సిరిసిల్ల దగ్గర మిడ్ మానేర్ ఉంది. ఈ మిడ్ మానేర్ నుంచి ఏం చేస్తున్నాడా అంటే దొరగారు ఇక్కడ ఒకటి అనంతగిరి అని ఉంటుంది. అనంతగిరికి తీసుకొస్తున్నాడు. అనంతగిరి నుంచి మీరు చూడొచ్చు, ఇక్కడ ఇగో కనబడుతుంది శాటిలైట్ల. ఇది రంగనాయక సాగర్. ఇది ఇగో ఈయన సిద్దిపేట ఉన్నది. ఇది సిరిసిల్ల, ఇది సిద్దిపేట. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడా అంటే ఇక ఈడ చూడొచ్చు, మీ కాలువలు కూడా కనబడుతున్నాయి. ఇది మల్లన్న సాగర్ దాదాపు 50 టీఎంసీలు. ఇది కూడా సిరిసిల్ల కానుకొనే ఉన్నది. ఇక ఈ పక్కనే చూస్తే ఈ కింద ఇక్కడ కొండపోచమ్మ సాగర్, ఈ పక్కనే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంటుంది. అంటే ఈ చేవెళ్ళ వరకు రావాల్సినటువంటి నీళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చేవెళ్ళ వరకు రావాల్సినటువంటి నీళ్ళని జస్ట్ వాళ్ళ ఫామ్ హౌస్ చుట్టూ తిప్పుకొని దొరగారి ఫామ్ హౌస్లో కూడా ఒక పొక్క పెట్టుకొని నీళ్ళు తీసుకుపోతున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, వీటన్నిటిని సస్యశ్యామలం చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఈ కల్వకుంట్ల కాలకేయులు, కాలనాగులు, గుంటనక్కలు కేవలం 1,50,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే ప్రధానమైనటువంటి బ్యారేజీలు మొత్తం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కడితే ఈరోజు అక్కడ ఏమైంది ఆ పరిస్థితి అంటే సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలు, గజ్వేల్ ప్రజలు బాత్రూమ్ తోడుకుందామంటే కూడా నీళ్ళు రివర్స్ వస్తున్నాయి అన్నట్ల. గ్రౌండ్ వాటర్ ఎక్కాయి. మొత్తం ప్రాజెక్టుల్ని మొత్తం తీసుకొని పోయి అదొక 50 టీఎంసీలు, అదొక 7 టీఎంసీలు, 10 టీఎంసీలు ఇట్లా కట్టుకుంటూ పోతే గ్రౌండ్ వాటర్ ఇట్లా ఇల్లు కట్టుకోవాలి అంటే కూడా పునాదులకు కూడా నీళ్ళు వచ్చి మోటార్లు పెట్టి కట్టుకొని తోడేసి
అక్కడ ఇల్లు నిర్మించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే బాత్రూమ్లకు రివర్స్ వాటర్ వస్తున్నాయంట. ఇంత దౌర్భాగ్యంగా ఇంత తెలివి తక్క నిర్ణయాలతోని ఎవడు ప్రాజెక్టు కట్టడు. కాబట్టి మళ్ళొకసారి ఈ భజన మండలి భక్తులు కొంత మానుకొని చిల్లర మల్లర ప్రచారాలు చేయకుండా ఉంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇది చూస్తూనే ఉండండి SN TV.